చిత్తూరు జిల్లాలో బాలిక అత్యాచార ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. దారుణానికి పాల్పడింది మీ పార్టీ కార్యకర్తలంటే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తప్పు చేసింది ఎవరైనా కానీ అభం శుభం తెలియని ఓ బాలిక బలైపోయింది. దీనిపై కొందరు రాజకీయ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావటం అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిపోయింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఓ ప్రేమ జంటను ముగ్గురు యువకులు బెదిరించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారాన్ని కూడగట్టారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలు ఇంటికెళ్లిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎన్నికలకు ముందే 6 నెలల క్రితం వైసీపీ నుంచి తొలగించామని చిత్తూరు వైసీపీ నాయకులు విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరాభివృద్ధి చూసి వార్వలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మండిపడ్డారు. నిందితులు టీడీపీ కార్యకర్తలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దీనిపై సరైన విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్ల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు అని చెప్పి అందరూ చూపించారు. తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రోగ్రాం అనేది ముర్కంబట్లో లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగెనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి. ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది నిలబడుకుంటాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్గా కిషోర్, హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు. ఎమ్మెల్యే గారే వాళ్ళకి కండువాళ్ళు వేసిన ఫొటోస్ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా కూడా చూడొచ్చు. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళని దూరం పెట్టిన కారణంగా వీళ్ళు పోయి టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడపై చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇది మారి జరుగుతూ ఉంటే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్కి పోయేసి ఇమీడియట్గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది. మురకంబట్టులో ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంల దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోలు. మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిన్నటి రోజు ఏదైతే చిత్తూరు నగరంలో చిత్తూరు పట్టణంలో ఒక మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారాన్ని కప్పిపుచ్చి ఏమీ ఎరగనట్టున్నటువంటి ఇవాల్టి దాకా దళిత మైనర్ మహిళ అయినటువంటి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఏమీ ఎరగనట్టు అన్ని సంఘటనలను వెంటనే జరిగినా కానీ ఏమీ జరగనట్టు కప్పిపుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన ఇలా జరిగింది, మైనర్ బాలికకి అన్యాయం జరిగింది, అత్యాచారం చేశారు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి కృషిని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ మహేష్, హేమంత్, కిషోర్